గౌరవభావం కానీ ఇద్దరికి మధ్యన ఉన్న స్నేహం ఎట్లాంటిది అంటే వారి బంధం ఈ రోజుది కాదు. వారిద్దరికి దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిచయము, స్నేహము, గౌరవము, పరస్పర గౌరవము ఎప్పటి నుంచో ఉంది. నాకు 2 సందర్భాలు నా కళ్ళ ముందు జరిగినాయి గుర్తొస్తా ఉన్నాయి. ఒకటి 2014లో కేసీఆర్ గారు జూన్ 2 నాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి మొట్టమొదటి అధికారిక పర్యటన జిల్లాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే ప్రారంభమైంది. ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది, కళాభారతిలోనూ ఎక్కడో మీటింగ్ జరిగింది. వారు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు. కానీ కేసీఆర్ గారు స్వయంగా ముందు జీవన్ రెడ్డి గారికి మైకునివ్వండి అని చెప్పి వారికి మైక్ అందిస్తే జీవన్ రెడ్డి గారు లేచి వారు స్ట్రైట్ గా అభినందనలు చెప్పి మరి పరస్పరం ఒక్కసారి మీరు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, మీకు అభినందనలు చెబుతూ జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినాను. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాటవేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. తర్వాత ఇంకో సందర్భం గుర్తొస్తా ఉంది నాకు. అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజా సమస్యల గురించి, ముఖ్యంగా రైతుల గురించి చాలా గట్టిగా మాట్లాడే నాయకుడు. ఈ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో నిజాం షుగర్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా ఉండేది. అటు విద్యాసాగర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొట్లాడేవారు గట్టిగా, మాకు ఖచ్చితంగా దీన్ని తెరిపించాల్సిందే. కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాల్సిందే, అందులో భేదాభిప్రాయం లేదు, మేము కూడా మాటిచ్చున్నాము. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో, అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రి, పక్కనే ఉన్న మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో కోఆపరేటివ్ ఫార్మాట్ లో చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి అక్కడ షుగర్ మిల్లులు. మా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాజీ అధ్యక్షులు. అట్లా కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తే బాగుంటుంది జీవన్ రెడ్డి గారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి 250-300 కోట్లు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీరే చైర్మన్ గా ఉండండి దానికి అని చెప్పి కూడా నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్నాడు జీవన్ రెడ్డి గారికి ఓపెన్ గా, ఎలాంటి బేసిజానికి పోకుండా ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఇవాళ నేను మా జగిత్యాల జిల్లా